నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. లాక్డౌన్ వల్ల విద్యా విధానాల్లో మార్పులు వచ్చాయి. అందరూ ఆన్లైన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయమై విద్యార్థులకి, పేరెంట్స్కి తెలుస్తున్న అనేక సందేహాలపై సూచనలు, సలహాలు ఇవ్వడానికి నానో విద్యా సంస్థల డైరెక్టర్లు మన స్టూడియోకి వచ్చారు. విద్యారంగంలో ఎంతో మందిని సక్సెస్ దిశగా పంపించిన ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్ పట్టభద్రుడు, నానో డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు ఐఐటి జేఈలో ఎంతో మంది విద్యార్థులను కీర్తి పతాకం వైపు దిశానిర్దేశం చేసిన నానో డైరెక్టర్ శ్రీ కృష్ణ చైతన్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోనాయి. సో ఎప్పుడు జరగచ్చు అనుకుంటున్నారు? అదే దట్ ఈస్ ది $1 million క్వశ్చన్ నౌ. సాధారణంగా ఈ టైంకి జేఈ మెయిన్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఎన్ఐటీస్కి అడ్మిషన్ టెస్ట్ ఇది. తర్వాత జేఈ అడ్వాన్స్కి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది. సో ఈ టైంకి April 11th వరకు అది అయిపోవలసిందే. అది పోస్ట్పోన్ అయింది. దాని తర్వాత అవ్వవలసిన ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్, ఎంసెట్, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్డ్, బిట్సాట్, ఇవన్నీ వరుసగా పోస్ట్పోన్ అయిపోయాయి. అయితే విద్యార్థులకి, తల్లిదండ్రులకి వచ్చే ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు జరుగుతాయి ఈ ఎగ్జామ్స్ అన్నది. సో మేము ఎప్పుడు స్టూడెంట్స్కి అడ్వైజ్ ఏమి ఇస్తామంటే హోప్ ఫర్ ద బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో ఇప్పుడు ఈ క్రాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే జేఈ మెయిన్ విషయానికి వస్తే March 16th జేఈ మెయిన్ పోస్ట్పోన్ అవుతుందని మొదటగా ఎన్టీ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు అనౌన్స్ చేశారు. తర్వాత March 31st ఏమన్నారంటే మే ఎండ్, లాస్ట్ వీక్ ఆఫ్ మే పెడతామన్నారు ఎగ్జామ్. April 14th అడ్మిట్ కార్డ్స్ పంపిస్తామని చెప్పారు. అయితే April 15th నాడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమనంటే టెస్ట్ గురించి, డేట్ గురించి ఏం క్లారిఫికేషన్ ఇవ్వలేదు, కానీ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోవచ్చు. ఈ మార్చుకునే డేట్ May 3rd వరకు ఎక్స్టెండ్ చేశారు. సాధారణంగా ఈ కరెక్షన్లకి డేట్ అయిపోయిన తర్వాత ఒక 4-5 వారాల తర్వాత జేఈ మెయిన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ డేట్స్, కరెక్షన్స్ అంతా చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయాలి. సాధారణంగా 4-5 వారాలు పడుతుంది. సో అది కుదించినా, ఒక 4 వారాలు కుదించినా కూడా ఇప్పుడు ఎర్లియస్ట్ June 1st వీక్ వరకు చేయగలను అనుకోవచ్చు. అంటే పరిస్థితులన్నీ నార్మల్సీకి వస్తే. ఇప్పుడు ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ఇండియా నేషన్ వైడ్ జేఈ మెయిన్ ఎగ్జామ్. ఎంతమంది రాస్తారు? 10 లక్షల మంది రాస్తారు. ఒక 3-4 రోజుల వ్యవధిలో ఈ 10 లక్షల స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అంటే ఒక దాదాపుగా 20-25 లక్షల మంది దే హ్యావ్ టు ట్రావెల్. సో ఇంతమంది ట్రావెల్ చేయాలి, ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ మెయింటైన్ చేయాలి అంటే పర్ఫెక్ట్ నార్మల్సీ వస్తే కానీ అవి జరగవు. సో అందుకోసం వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారం కూడా June 1st వీక్ అనుకోవచ్చు, కానీ నార్మల్సీ వస్తే కానీ అది మనం ఏది చెప్పలేము. తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్నీ, ఈ ఎంసెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంసెట్ సాధారణంగా 2-3 వారాలు, జేఈ మెయిన్ 2-3 వారాల తర్వాత అవుతుంది అది. సో అది పోస్ట్పోన్ అవుతుంది. మరి ఎంసెట్ డేట్ కూడా అలాగే పోస్ట్పోన్ అవుతుంది. అడ్వాన్స్ విషయానికి వస్తే జేఈ అడ్వాన్స్డ్ అంటే ఐఐటీస్కి ఎంట్రన్స్ టెస్ట్ జేఈ అడ్వాన్స్డ్గా ఒక జేఈ మెయిన్ అయిన 5 వారాలకు అవుతుంది. సో అది చాలా పోస్ట్పోన్ అవుతుంది. సో జేఈ మెయిన్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత వరుసగా ఇవన్నీ అనుకోవచ్చు. సో స్టూడెంట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే డేట్ అన్సర్టన్గా ఉంది, నేనేం చేయాలి అన్న టైం వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ స్టూడెంట్కి. ఏ రకంగా మంచి ఆపర్చునిటీ అంటే సాధారణంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిన 2-3 వారాలకి జేఈ మెయిన్ అయిపోతుంది. సో వాళ్ళకి రివిజన్ చేసుకొని ఈ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దాదాపుగా 2.5 నెలలు, 3 నెలలు అంటున్నాం మనం. సో ఈ టైంని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు బాగా చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డేట్ గురించి, ఎగ్జాక్ట్ డేట్ గురించి అంతలాగా యాంగ్జైటీ చెందకుండా వాట్ దే షుడ్ డూ ఇస్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. కృష్ణ చైతన్య గారు, మీరు చెప్పండి, అలాగే ఈ కన్ఫ్యూజన్ పీరియడ్లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఎగ్జామ్స్కి? ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కూడా బెస్ట్ అంటారు? ఈ కన్ఫ్యూజన్ అనేది ఎస్పెషల్లీ లాక్డౌన్ పీరియడ్లో దీన్ని మనం సైకాలజీ టర్మ్స్లో కానీ, మేనేజ్మెంట్ టర్మ్స్లో కానీ ఊకా అంటాం. వొలటైలిటీ, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ అండ్ అంబిగ్యూటీ, ఇవన్నిటిని కలిపి మీరు ఒక చిన్న పదంలో కన్ఫ్యూజన్ అనే దాంట్లో తెలియపడేశారు. ఇన్ ఎ వే ఇట్ ఇస్ గుడ్. ఎందుకంటే
ఇక్కడ ఈ అన్సర్టనిటీ కానీ కాంప్లెక్సిటీ కానీ ఇదంతా కూడా డేట్ విషయంలోనే. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఈ 12th అయిపోయిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నామో సిలబస్ విషయంలో కానీ, లేదంటే ఎగ్జామినేషన్ డిఫికల్టీ లెవెల్లో కానీ, లేదంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పద్ధతిలో కానీ ఏటువంటి మార్పులు లేవు. ఇప్పుడు ఉన్న అనిశ్చితి వల్ల కేవలం ఎప్పుడు జరుగుతుంది అనేది. సో ఎంత పొడిగింపు వచ్చినా కూడా సమయం వస్తుంది, కానీ దానివల్ల కొత్తగా వచ్చే ఛాలెంజెస్ ఏమీ ఉండవు. కనుక ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో, అడిషనల్గా వచ్చిన టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో, దీన్ని ఏమాత్రం వేస్ట్ చేసుకోకుండా చాలా అద్భుతంగా దీన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో మన పర్ఫార్మెన్స్ అనేది రిలేటివ్గా తీసుకోబడుతుంది. ఇప్పుడు నేను ఎంత చదువుకున్నానని కాదు, మిగతా అందరూ కూడా ఎంత చదువుకున్నారు, వాళ్ళతో పోలిస్తే నేను ఎలా చదువుకున్నాను అనేది. సో ఈ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో చాలామంది, ఎస్పెషల్లీ ఈ టాప్ ర్యాంకర్ ఎవరైతే ఆశిస్తున్నారో ఐఐటీలో సీట్ కావాలని, ఎన్ఐటీలో సీట్ కావాలని ప్రిపేర్ అవుతున్నారో, దే విల్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ టైం. సో వీళ్ళు ఇంకా అంతకుముందు మిస్ అయిన విషయాలు కూడా ఇప్పుడు మళ్ళీ పునశ్చరణ చేసుకొని వాటన్నిటి మీద కూడా మళ్ళీ ప్రశ్నలు సాధించి, సో దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టైం. కనుక రిలేటివ్గా స్కోర్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కనుక ఎవరైతే ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ ఉన్నారో, ఈ టైం ఈ అనిశ్చితి మీద, ఈ కన్ఫ్యూజన్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా, దెర్ ఈస్ నథింగ్ టు బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎట్ ఆల్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ ఇప్పుడు హాయిగా ఇంట్లో ఉంటున్నాం, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాం, మంచి వాళ్ళు ప్రేమతో వండి పెట్టిన తింటున్నాం, అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ టైం టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. అదంపక్షం June 1st వీక్ అనుకున్నా కూడా మనకి ఇంకా 40 రోజుల పైన ఉంది. సో ఈ టైంని బెస్ట్ యూటిలైజ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. దాంతో పాటుగా ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఈ ఎగ్జామినేషన్ మధ్యలో గ్యాప్ అనేది చాలా తగ్గుతుంది, ఇప్పుడు మినిమైజ్ అవుతుంది. ఒకప్పుడేమో మెయిన్కి అడ్వాన్స్కి మధ్యలో ఆల్మోస్ట్ 40-45 డేస్ గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ గ్యాప్ ఉండదు. కనుక లాస్ట్ మినిట్ వరకు కూడా నేను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను అన్న కన్ఫ్యూజన్తో అలాగే పెట్టుకోకుండా, జనవరిలో ఆల్రెడీ ఒకసారి ఎగ్జామినేషన్ ఇచ్చారు, దాని రిజల్ట్స్ కూడా పిల్లల చేతిలో ఉన్నాయి. సో దాన్ని బట్టి నాకు ఒకవేళ 98% పైన వచ్చి ఉంటే, జనరల్ కేటగిరీ విద్యార్థి అయ్యి ఉంటే అడ్వాన్స్కి హ్యాపీగా ప్రిపేర్ అయిపోవచ్చు. లేదు సమ్వేర్ బిట్వీన్ 90 to 98 మధ్యలో వచ్చిందని అంటే మెయిన్నే దృష్టిలో పెట్టుకొని మెయిన్ ప్లస్ ఇంకొన్ని అడిషనల్ డీమ్డ్ కాలేజెస్ వీటన్నిటికి కూడా సిలబస్ సేమ్ ఉంటుంది, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా దాదాపు ఒకే లెవెల్లో ఉంటుంది. కనుక వీటన్నిటి మీద దృష్టి పెట్టి అడ్వాన్స్ని కొంచెం పక్కన పెట్టి మెయిన్ ప్లస్ మిగతా డీమ్డ్ యూనివర్సిటీస్కి క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 90 కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులు, ఎస్పెషల్లీ 85 కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులు ఎంసెట్కి థరోగా ప్రిపేర్ అయ్యి, సో ఈ క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఈ క్లారిటీ అనేది తెచ్చుకొని హ్యాపీగా ఉన్న రిసోర్సెస్, ఉన్న టైం, యాంపుల్ టైమ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, మనకి హ్యాపీగా ఇంట్లోనే ఉంటున్నాం, ఎటువంటి జబ్బులు లేవు, బయట తిండ్లు లేవు, బయట తిరగడాలు లేవు, ఏది లేదు. కనుక నీట్గా పేరెంట్స్ సూపర్విజన్లో ఉండి హాయిగా ప్రిపేర్ అయ్యి ఈ టైంని బెస్ట్ యూటిలైజ్ చేసుకొని, కన్ఫ్యూజన్ అనే దాన్ని పొరపాటున కూడా మైండ్లోకి తీసుకురానివ్వకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ అడ్వాంటేజ్ నాకు వచ్చింది, 40 డేస్ ఇంకా నా చేతిలో ఉంది, ఉన్నవి 90 చాప్టర్సే, డైలీ 2 చాప్టర్స్ చొప్పున చేసుకున్నా కూడా మొత్తం సిలబస్ అంతా కూడా నేను త్వరగా చేసుకోగలను, హ్యాపీగా ప్రిపేర్ కాగలను, ఐ కెన్ గివ్ మై బెస్ట్, డూ మై బెస్ట్ అండ్ విల్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అని నన్ను రోజు పొద్దున్న లేచినప్పుడు, రాత్రి పోయే ముందు ఒకసారి చెప్పుకొని ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రిపేర్ అవుతే సక్సెస్ఫుల్గా అందరూ కూడా బయటికి రావచ్చు. హ్యాపీగా ఈ డ్యూరేషన్ని ఎంజాయ్ చేస్తూ వాడుకోండి, యూటిలైజ్ చేసుకోండి. రైట్ శ్రీనివాస్ గారు, అయితే ఇప్పుడున్న ఈ లాక్డౌన్ పీరియడ్ వల్ల ఆన్లైన్ కోచింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఈ మీడియం అనేది స్టూడెంట్స్ అందరికీ కొత్త కదా, సో వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతారంటారు, ఎంతవరకు అది యూటిలైజ్ అవుతుంది? కరెక్ట్. యాక్చువల్లీ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరం మనకి కొత్త పాఠాలు నేర్పిస్తుంది. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయో, March 19th నుంచి దాదాపుగా పాఠశాలలు అయితే, అంటే లాక్డౌన్ అయితే తర్వాత స్టార్ట్ అయింది, కానీ 19th కాలేజెస్ అన్నీ మూతపడ్డాయి. సో అప్పుడు మేము ఏం చేయాలి పిల్లలకి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందరున్నాయి. సో స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. సో అందుకోసం మేము వెంటనే స్విచ్డ్ ఆన్ టు ఆన్లైన్ మీడియం. సో ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నాం. అప్పుడు మీరు అడిగిన ప్రశ్నే మాకు వచ్చింది, ఏంటంటే మనమైతే పెడుతున్నాం ఎంతూజియాస్టిక్గా, స్టూడెంట్స్ అలా రిసీవ్ చేసుకుంటారు అని. కానీ ఒక వారం రోజులు క్లాసులు పెట్టిన తర్వాత మేము స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే, కానీ వీ వర్ వెరీ సర్ప్రైజ్డ్, దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఎస్పెషలీ పేరెంట్స్, మా జనరేషను, ఆర్ జనరేషన్ ఇస్ డిఫరెంట్. వెరాజ్ ఈ పిల్లల జనరేషన్ ఏదైతే ఉందో, దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్
డిజిటల్ డివైసెస్. సో వాళ్ళకి పుట్టుకతోనే ఈ స్కిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మీరు చూస్తే పిల్లలు హాస్టల్లో పక్క రూమ్స్లో ఉంటారు, కానీ చాటింగ్ చేసుకుంటారు, మొబైల్ ఫోన్తో చాటింగ్ చేసుకుంటారు, పక్కకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడరు. దే వెరీ కంఫర్టబుల్ విత్ దీస్ డివైజెస్. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. పేరెంట్స్ మాత్రం మొదట కొంత యాంగ్జైటీ ఫీల్ అయ్యేవారు. ఇన్ఫ్యాక్ట్ మేము 7 సంవత్సరాల క్రితము మా స్టూడెంట్స్కి ఒక ట్యాబ్లెట్ డివైస్ ఇష్యూ చేసాము. అందుకే ట్యాబ్లెట్స్లోనే వీడియో లెక్చర్స్, ప్రాక్టీస్ మెటీరియల్ ప్లస్ ఆన్లైన్ టెస్టింగ్ ఇవి. అప్పుడు కూడా పేరెంట్స్ మమ్మల్ని ఇదే ప్రశ్న అడిగారు, ఏంటంటే 7-inch డివైస్లో వీళ్ళు ఎలాగా ఇవన్నీ మీరు హౌ డూ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఫాలో ఆల్ దిస్ అని. మేము చెప్పాం, మీరు వెయిట్ చేయండి, నెల తర్వాత అడగండి ఎలా ఉందో అని. తర్వాత స్టూడెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. సో ఇప్పుడు కూడా యాజ్ ఫార్ ఎస్ దిస్ ఆన్లైన్ టెక్నాలజీ ఈస్ కన్సర్న్డ్, పేరెంట్స్ జనరేషన్ కొంచెం అది కొత్తగా అనిపించవచ్చు, కానీ పిల్లలు మాత్రం దే అడాప్టెడ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ మేము ఈ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అయితే మాకు ఏం చెప్పారంటే, సార్ ఇది ఇంకా మాకు కన్వీనియంట్గా ఉంది, ఎందుకంటే క్లాస్లో ఒకసారి స్టూడెంట్ కొంచెం డైవర్ట్ అయిపోయినప్పుడు ఆ పాయింట్ మిస్ అయిపోతాడు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మేము ఆన్లైన్లో క్లాసులు పెట్టిన తర్వాత రికార్డింగ్ మళ్ళీ ఆన్లైన్లో పెడుతున్నాం. సో ఈవెన్ ఇఫ్ ఈ మిస్సెస్ అ క్లాస్, వాడు మళ్ళీ రికార్డింగ్ చూసుకొని ఎక్కడైతే పాయింట్ మిస్ అయ్యాడో అది మళ్ళీ రీప్లే చేసుకొని చేసుకుంటున్నాడు. అదొకటి అవుతుంది. రెండోది ఏంటంటే సెల్ఫ్ పేజ్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాం ఇప్పుడు. అంటే స్టూడెంట్ ఒక్కొక్కసారి ఫ్యాకల్టీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. స్టూడెంట్ ఏంటంటే అది ప్లే చేసుకొని తనకి ఏది కన్వీనియంట్గా ఉందో ఆ రకంగా ప్లే చేసుకొని హీ కెన్ ఫాలో అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. తర్వాత స్టూడెంట్ క్లాస్ మిస్ అవుతే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి హీ కెన్ ఆల్వేస్ ప్లే. తర్వాత డౌట్స్ విషయానికి వస్తే చాలామంది అడుగుతారు, డౌట్స్ ఎలా అడుగుతారు పిల్లలని. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 years నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే స్టూడెంట్స్కి సోషల్ స్కిల్స్ తగ్గిపోయి క్లాసుల్లో డౌట్లు అడగడం మానేశారు. అంటే తగ్గించారు, మానేశారంటే మానేలేదు, తగ్గించారు. ఎందుకంటే షై ఫీల్ అవుతారు, వీడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు అడగడం మానేశారు. సో ఇప్పుడు వాళ్ళకి దిస్ వర్చువల్ వరల్డ్ ఈజ్ గివింగ్ దెమ్ అ న్యూ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అవుతున్నప్పుడు చాట్ రూపంలో డౌట్స్ అడగచ్చు. సో ఏ టైంలో ఫ్యాకల్టీ చూస్తారో అది ఆన్సర్ చేస్తారు. తర్వాత మేము ఇప్పుడు ఇంకో ఫెసిలిటీ ఏమి ఇచ్చామంటే ఆఫ్టర్ ద క్లాస్ వాట్సాప్ నంబర్స్ ఇచ్చాము అందరివి ఫ్యాకల్టీవి. సో వాట్సాప్లో వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు, తర్వాత ఏదైనా ఫిగర్ గీయాలంటే దాని ఫోటో తీసేసి ఆ ఫిగర్ పంపిస్తారు, టీచర్లు సాల్వ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సో స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్. కాకపోతే ఫ్యాకల్టీకి మాత్రం అది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే క్లాస్లో స్టూడెంట్స్ ఉండరు. సో స్టూడెంట్స్ బాడీ నార్మల్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ చూస్తారు, బాడీ లాంగ్వేజ్ చూస్తారు, అర్థమవుతుందో లేదో వాళ్ళకి తెలుస్తుంది. సో ఫ్యాకల్టీ ప్లానింగ్ కూడా చాలా ఎక్కువ చేయవలసి వస్తుంది. సో ఫ్యాకల్టీకి అది కొంచెం ఛాలెంజ్. కాకపోతే ఏది ఏమైనా ఈ కొత్త ప్రపంచం ఆఫ్టర్ కరోనా ఏదైతే మనం చూస్తామో స్టూడెంట్స్ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. మేమందరం ఎవ్రీబడి ఇన్ ది సిస్టమ్ వీ ఆల్ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. సో పాత రోజుల్లాగా క్లాస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసులు నడిపిస్తామంటే నడవకపోవచ్చు. సో మేమేం అనుకుంటున్నామంటే ఒక బ్లెండెడ్ క్లాస్ రూమ్ ఉంటుంది. బ్లెండెడ్ అంటే కొంచెం ఆన్లైన్లోని కొంచెం ఆఫ్లైన్లోని, అంటే ఫేస్ టు ఫేస్ కొన్ని, ఆన్లైన్లో కూడా కొన్ని చేయవలసి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లిప్ క్లాస్ రూమ్. సాధారణంగా టీచర్లు ఏం చేస్తారంటే క్లాస్లో బోధించి ప్రాక్టీస్కి హోంవర్క్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫ్లిప్ క్లాస్ రూమ్, అంటే దాన్ని రివర్స్ చేస్తున్నారు. క్లాస్లో చెప్పేది విషయ పరిజ్ఞానం అంతా త్రూ ఆన్లైన్ క్లాస్ ఆర్ రికార్డెడ్ క్లాస్, స్టూడెంట్ అది ఫ్రమ్ కంఫర్ట్ ఆఫ్ హిస్ హోమ్ చూసుకోవచ్చు. ప్రాక్టీస్ వేర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, డౌట్స్ అడగాలి, ఫేస్ టు ఫేస్ అడగాలి, అవి క్లాస్లో జరుగుతాయి. సో ఈ ఫ్లిప్ క్లాస్ రూమ్ అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇవన్నీ స్టూడెంట్స్కి అలవాటు పడాలి. ఐ థింక్ దిస్ జనరేషన్ ఈజ్ ఓకే. మేము వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. మేము వాటికి ఏమేమి చేయాలో చేస్తున్నాం. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రాజు గారు, నమస్తే అండి. రాజు గారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. కృష్ణ చైతన్య గారితో మాట్లాడుతుంది మేడం. చెప్పండి, వింటున్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ పెట్టడం వల్ల ఇప్పుడు విద్యార్థులకు చాలా బోరుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు పిల్లలకు చిన్న స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అన్ని చిన్న ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్స్ చూడడం వల్ల కళ్ళకు ఒక రకంగా ఇబ్బంది ఉండే సిచ్యువేషన్ ఉంది. అదే విధంగా కొంచెం కూడా స్ట్రెంత్ కూడా స్ట్రెయిన్ ఎక్కువ అయిపోతారు అనేది మా అభిప్రాయం. దాని మీద మీరు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది
మా అభిప్రాయం సార్. షూర్. ఇది అంటే ఇప్పుడు మన డైలీ యూసేజ్ మనం చూసుకుంటే అండి స్మార్ట్ ఫోన్స్ది పిల్లలదే కాదు పెద్దవాళ్ళది కూడా చాలా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 6 to 6.5 hours a day. అండ్ దీనివల్ల ఇప్పుడు మీరు అన్న దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేమో క్లాస్ బోర్గా ఫీల్ అవుతారని. బోర్గా ఫీల్ అవ్వడం అనేది ఎప్పుడు అవుతుందంటే మనము సబ్జెక్టు ఎప్పుడైతే కనెక్టివిటీ లేదో, అంటే ఇప్పుడు గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ మీ అంటాం, మనకు చెప్పే విషయం అర్థం కానప్పుడు అది ఏదైనా కూడా బోర్గా ఫీల్ అవుతుంది. మన సినిమా చూడమంటే అది మనకి డిజిటల్ మీడియమే ముందు ఎల్ఈడి స్క్రీనే ఉంటుంది, కానీ 3 గంటలు అయినా కూడా మనకి 3 గంటలు అయినట్టు అనిపించదు. సో ఈ క్లాసెస్లో కూడా ఎప్పుడైతే పిల్లలు ఈ సీరియస్గా ఫాలో అప్ వర్క్ చేస్తూ ఆ క్లాస్ని ఫాలో అప్ అవుతున్నారో అండ్ మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ ఎప్పుడైతే టీచ్ చేస్తారో ఈవెన్ ఇన్ ఎ వర్చువల్ స్పేస్ దే విల్ మేక్ ద క్లాస్ వెరీ ఇంటరాక్టివ్. ఇప్పుడు నేను చెప్తుంది మీరు వింటున్నారు, మీతో పాటు కొన్ని లక్షలాది మంది చూస్తున్నారు. మనం వీఆర్ ఫిజికలీ డిస్టెన్స్డ్, కొంతమంది 5 కిలోమీటర్ల దూరంలో, కొంతమంది 500 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా చూస్తున్నారు. బట్ స్టిల్ వీ ఫీల్ దట్ వీఆర్ కనెక్టెడ్. ఇదేమవుతుందంటే మనం ఇప్పుడు రాముని ఊహించుకుంటే రామారావు గారిని ఊహించుకుంటాం. సో డిజిటల్ మీడియం అనేది ఇట్ ఈస్ ఇంగ్రెయిన్డ్ ఇన్ అవర్ సెల్స్. మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. ఈ మీరన్నది ఐస్ స్ట్రెయిన్ అవుతాయేమో అని మోస్ట్ ఆఫ్ ద లేటెస్ట్ ఫోన్స్ ఈ రెటీనా డిస్ప్లే వీటితోటే వస్తున్నాయి. ప్లస్ పిల్లలకు కూడా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు రికార్డెడ్ సెషన్స్ చూస్తున్నారో దే హ్యావ్ టు టేక్ గ్యాప్స్. మోనోటానస్గా అదే పనిగా 6 గంటలు 7 గంటలు కూర్చోకుండా రికార్డెడ్ సెషన్, ఎస్పెషల్లీ రికార్డెడ్ సెషన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి చిన్న ఒక 5 minutes బ్రేక్ కానీ 10 minutes బ్రేక్ కానీ తీసుకొని అండ్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్ ఒక 10-15 minutes జస్ట్ గ్యాప్ తీసుకొని దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అండ్ దీంతో పాటుగా వాట్ ఐ విల్ సజెస్ట్ ఈస్ ఫిజికల్ మూమెంట్ ఎప్పుడైనా కూడా మనకి ఫిజికల్ క్లాస్ రూమ్లో అది పాసిబుల్ కాదు. కూర్చొని కుర్చీకి అతుక్కుపోయి ఇట్లా వింటూ కూర్చోవాలి. ఇక్కడ వీ కెన్ మూవ్ అరౌండ్. ఆ ఫోన్ పట్టుకొని కానీ ఆ డిజిటల్ డిస్ప్లే కానీ లేదంటే ముందు టీవీ ఉన్నా దాని ముందు చిన్నగా వాక్ చేస్తూ ఎప్పుడైతే వింటుంటామో మన అటెన్షన్ అనేది చాలా ఒక 10 times ఎక్కువగా ఉంటుంది. వెనెవర్ దట్ ఫిజికల్ మోషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అవర్ అటెన్షన్ స్పాన్ విల్ బి వెరీ హై. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్లో ఉంటుంది. దాంతోపాటుగా చాలాసార్లు డిస్కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోకస్, ఇంటర్నల్ ఫోకస్ అని ఉంటుంది. మాట్లాడుతూనే సడన్గా సమ్ కీవర్డ్ ఏదో రాగానే మనకి వేరే ఆలోచన ఏదో తట్టచ్చు. సార్ చెప్తాడు ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో నీళ్ళు ఇది పోయంగానే అనగానే బయట ఎక్కడ నీళ్ళు తాగాలి కదా అని గుర్తుకొచ్చేస్తుంది. సో సడన్గా ఐడియా అంతా కూడా కిచెన్లో నీళ్ళు ఉన్నాయా లేదంటే మమ్మీని అడగాలి డాడీ వీ గెట్ ఇన్ టు సమ్ అదర్ మైండ్ సెట్. సో అట్లాంటప్పుడు ఇది పాజ్ చేసేసుకొని కమ్ బ్యాక్ టు ద నార్మల్ అండ్ అగైన్ మళ్ళీ ఒక 1 minute or 2 minutes బ్యాక్ రివైండ్ చేసుకొని అక్కడ వినడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో పిల్లలు ఏది కూడా మిస్ అవ్వరు. ఆ కనెక్టివిటీ మెయింటైన్ అవుతుంది. రివిజన్ ఒక్కొక్క వీడియో మీరు 3-4 times ప్లేబ్యాక్ చేస్తూ వినొచ్చు. దీంతో ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వస్తుంది. ఏది కూడా మిస్ అవ్వం. చాలా విషయాలు మనం విన్నాం అనుకొని ఎవాపరేట్ అవుతుంటాయి, అది జరగకుండా ఉంటుంది. దాంతో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, ఆ క్లాస్లో అర్థం చేసుకున్న శాతం పెరుగుతుంది. దాంతో క్లాస్ మీద ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుందండి. సో స్టూడెంట్స్ ఆర్ ఎక్విప్డ్ టు దస్ అండ్ మోర్ అండ్ మోర్ ఇంకా చేస్తున్న కొద్దీ కూడా వాళ్ళు ఇంకా అలవాటు పడి దిస్ జనరేషన్ దే విల్ హ్యాపీలీ డూ ఇట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హన్మకొండ నుంచి సోమేశ్వర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. మేడం, ఇప్పుడు 10th class పిల్లలకు ఈ లాకింగ్ పీరియడ్ లో 3 months 2 months టైం ఉంటుంది కదా మేడం, వీళ్లకు బేసిక్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ విధంగా ప్లాన్ చేసిందో అని తెలుసుకున్నామని ఫోన్ చేస్తాం. తప్పకుండా సార్. ఇది 10th class పిల్లలకి ఇప్పుడు 2 challenges ఉన్నాయండి. ఇంటర్మీడియట్ విద్యార్థుల కంటే వాళ్ళకి ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. 10th class విద్యార్థులకి ఇంకా ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ఏదైతే ఉన్నాయో మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ కూడా దే హ్యావ్ టు గివ్ ద ఎగ్జామినేషన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ మధ్యలో పోస్ట్పోన్ అయ్యాయి. సో ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్స్ రేపు ఉండబోతుంది అనుకొని ప్రిపరేషన్తో రెడీగా ఉన్నారు. 95% ఆఫ్ ద ప్రిపరేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. కానీ ఆ కాంప్లెసెన్సీతో ఈ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 60 to 70 days గ్యాప్ ఉంటుంది మధ్యలో ఎగ్జామ్స్కి. సో ప్రిపరేషన్ ఆపేస్తే వాళ్ళు టచ్లో పోతుంది అండ్ దే విల్ లూజ్ ద ట్రాక్. అందుకని ప్రతిరోజు ఒక 2 నుండి 3 గంటలు కేవలం 10th class సిలబస్కి దాన్ని కేటాయించుకొని ప్రతిరోజు కూడా 10th class సిలబస్ మీద రివిజన్ చేసుకుంటూ ప్రతి వారము ఒక టెస్ట్ రూపకంగా సెల్ఫ్ టెస్ట్లు వీళ్ళ గైడ్లలో కానీ లేదంటే స్కూల్లో ఇచ్చిన మెటీరియల్లో వీళ్ళకి మాక్ టెస్ట్లు ఉంటాయి. ఆన్లైన్లో కూడా మీకు జస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మాక్ టెస్ట్. సో ఈ టెస్ట్లు వారానికి ఒకసారి ఇంట్లో పేరెంట్స్ సూపర్విజన్లో ఈ టెస్ట్ రాసుకుంటే టచ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంతో పాటుగా ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి న్యాచురల్లీ ద డ్యూరేషన్ ఆఫ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొంత తగ్గుతుంది.
సో టీచర్లు కూడా కాలేజీలు మొదలైన తర్వాత కొంత ప్రెషర్లో సిలబస్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్డ్, ఈ గ్యాప్ తక్కువ అవడం వల్ల ఆ ప్రెషర్ అనేది కొద్దిగా పిల్లల మీద మామూలుగానే ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ అకాడమిక్ ఇయర్ ఇట్ విల్ బి లిటిల్ మోర్. అందుకని ఈ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతిరోజు ఒక 2 to 3 hours బేసిక్స్ మీద ఫోకస్ చేయాలండి. ఇప్పుడు బేసిక్స్ మీద ఫోకస్ చేయాలి అని అంటే మా ఇన్స్టిట్యూట్ నుండి కూడా వీఆర్ ప్రొవైడింగ్ సమ్ మెకానిజం. బేసిక్స్ కొన్ని టీవీల మాధ్యమం ద్వారా, ఆన్లైన్ మాధ్యమం ద్వారా మేము కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం 10th క్లాస్ విద్యార్థులకి. సో మీరు మా ఫోన్ నెంబర్స్ అక్కడ ఇచ్చున్నారు, దాన్ని సంప్రదించి ఏ విధంగా ఆ టచ్లో ఉండాలి అనేది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరుగా కూడా కొన్ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే రెడీగా, ఇప్పుడు స్టేషనరీకి వెళ్ళి కొనుక్కోవడం సాధ్యం కాదు, లేదంటే మీరు ఆన్లైన్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 1 to 2 చాప్టర్స్ ఏవైనా, ట్రిగ్నామెట్రీ కానివ్వండి, లేదంటే బేసిక్ చాప్టర్స్, ఎలిమెంటరీ బేసిక్స్ ఉన్న చాప్టర్స్ పిల్లల్ని సొంతంగా చదువుకోమనండి. సొంతంగా చదువుకోవడం అనేది వాళ్ళ మైండ్ సెట్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇది కష్టం అనుకుంటాం కానీ ఇనిషియల్గా చూస్తే కష్టం అనిపిస్తుంది. బట్ ఒకసారి పిల్లోడు అలవాటు చేసుకుంటే అది బ్రెయిన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. లెర్నింగ్ అబిలిటీస్ అంటాం. ఈ అబిలిటీస్, లెర్నింగ్ స్కిల్స్ అనేవి నేసెంట్ స్టేజ్లోనే వస్తాయి. సో వన్ చాప్టర్ ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ఆన్ హిజ్ ఓన్, నథింగ్ విల్ స్టాప్ హిమ్ ఇన్ హిస్ కెరియర్ అండి. ఎక్కడ కూడా దానికి బ్లాకేజ్ అనేది ఉండదు. చక్క విషయాలు అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. సో దానికి కూడా ఇప్పుడు యాంపుల్ టైం ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో కొంచెం టైం మేము ఇచ్చే కోర్సెస్ కూడా దే విల్ నాట్ ఎక్స్టెండ్ మోర్ దెన్ 2 to 3 hours. ఆ టైము 10th క్లాస్కి ప్రిపేర్ అయ్యే 2 to 3 hours టైము మంచిగా హ్యాపీగా ఆడుకోనివ్వండి. 1 గంట ఆడుకోనివ్వండి, ఇంట్లోనే పాటలు వినివ్వండి, డాన్స్ చేయగలిగితే హ్యాపీగా డాన్స్ చేయండి. దాంతోపాటు ఒక 1 to 2 hours మీరు సొంతంగా ఏదైనా ఒక చాప్టర్ తీసుకొని సొంతంగా నేర్చుకుంటే దాని బెనిఫిట్స్ మీరు లైఫ్ లాంగ్ కూడా యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్. రైట్. శ్రీనివాస్ గారు, అయితే ఈ లాక్డౌన్ పీరియడ్ వల్ల అడ్మిషన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే కన్ఫ్యూషన్ కూడా చాలా మందికి ఉంటుంది. అసలు ఉన్నాయా ఈ టైంలో అనే డౌట్లు కూడా ఉంటాయి. సో మీ కాలేజ్లో ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు ఉంటుంది? యాక్చువల్లీ ఇందాక కృషి చైతన్య చెప్పినట్టు స్టూడెంట్స్కి 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేయకుండా ఇంటర్మీడియట్, ఎందుకంటే నెక్స్ట్ సిలబస్ తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయవలసి వస్తుంది. సో వాళ్ళు ఇంటర్మీడియట్ మొదలు పెట్టేసేయాలి. సో అందుకోసం మేము కూడా May 4th నుంచి క్లాసెస్ పెట్టేసాము. అంటే ఆన్లైన్లో నడుస్తాయి క్లాసెస్. రోజుకి 3 గంటలు ఇనిషియల్గా, ఆ తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి అది కొంచెం పొడిగిస్తాము. తర్వాత ప్రాక్టీస్ మెటీరియల్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, టెస్ట్లు కూడా ఆన్లైన్లో ఉంటాయి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లోని చాట్ ద్వారా వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఆన్లైన్లోనే నడుస్తుంది. మా వెబ్సైట్ ఉంది, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, nanoeducation.co.in. మా వెబ్సైట్కి వెళ్తే మాకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత స్టూడెంట్స్కి ఆన్లైన్లోనే ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ పెడుతున్నాం. అంటే స్టూడెంట్కి ఈ కోర్స్లో ఐఐటీలో వాళ్ళకి కేపబిలిటీ ఉందా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పడానికి ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆన్లైన్లోనే రాసేసుకోవచ్చు. ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తాము. దాంతో వాళ్ళు టెస్ట్ రాసేసుకోవచ్చు. టెస్ట్ రాసిన తర్వాత మా కౌన్సిలర్స్ వాళ్ళతో మాట్లాడతారు, పేరెంట్స్తో మాట్లాడి అడ్మిషన్స్ కూడా అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. May 4th నుంచి మా క్లాసెస్ ఆన్లైన్లోనే జరుగుతాయి, అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. అయితే ఈ పీరియడ్లో మీ అబ్జర్వేషన్ కంటే ఎక్కువ పేరెంట్స్ అబ్జర్వేషన్లోనే పిల్లలు ఉంటున్నారు. సో డే అంతా ఎక్కువ టైం ఉంది కాబట్టి ప్రోకాషనేట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చదవడం అనే దానికంటే, యూటిలైజ్ చేసే దానికంటే వాయిదా వేసే టైం ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పేరెంట్స్ ఇప్పుడు దే హ్యావ్ టు లీడ్ అండి. ప్రొక్రాస్టినేట్, వాయిదా వేయడం ఎప్పుడు జరుగుతుంది అని అంటే, పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలు ఎంబడపడి చదువు అని ఎంబడపడతారో అప్పుడు అవుతుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల 90% ఆఫ్ ద ఫ్యామిలీస్, బోత్ మదర్ అండ్ ఫాదర్ అందరూ ఇంట్లో హ్యాపీగా అవైలబుల్ ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా చాలామందికి బయటికి వెళ్ళాల్సిన అవసరాలు లేవు, ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. సో ఈ టైంలో వీళ్ళు కూడా ఏదన్నా ఒక స్కిల్ పట్టుకొని, లేదంటే ఒక పుస్తకం పట్టుకొని పిల్లలతో పాటు హ్యాపీగా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, ఇన్ని రోజులు మనకి చాలా న్యూక్లియర్ అయిపోయాయి ఫ్యామిలీస్. ఇంట్లోనే ఉంటున్నాం కానీ వీ వర్ ఆల్ డిస్కనెక్టెడ్. పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో కూడా ఫిజికల్ మాట్లాడుకోవడానికి కూడా కొన్ని మెకానికల్ లైఫ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అద్భుతంగా హ్యాపీగా కూర్చొని ఒక అరగంట డైనింగ్ టేబుల్ ముందు మాట్లాడుతూ, దాని తర్వాత కూడా పిల్లలతో పాటు కూర్చొని పేరెంట్స్ చదువుకుంటూ ఉంటే పేరెంట్స్ కూడా కొత్త స్కిల్స్ ఇన్కర్ చేసుకోవచ్చు. దాంతోపాటు పిల్లలతో కూర్చొని చదువుతుంటే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ వీ హ్యావ్ అండర్వెంట్ దట్ ఎక్స్పీరియన్స్. నౌ వీ కెన్ ఆల్సో రిలీవ్ దట్ మెమరీ. అండ్ పిల్లలతో పాటు ఎప్పుడైతే మనం కూర్చొని చదువుతుంటామో
పిల్లలు మనం చదువుకోమని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకన్నా కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ ఈ ఏజ్లో చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యూటిఫుల్ మైండ్ ఉంటుంది, వాళ్ళకి చదువుకోవాలనే ఉంటుంది ఇంట్రెస్ట్, ఏదో నేర్చుకోవాలన్న తపన ఉంటుంది, అండ్ దే విల్ బి వెరీ క్యూరియస్. సో మనం ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ లీడింగ్ దెమ్ బై ఎగ్జాంపుల్, ఆటోమేటికలీ దే విల్ ఫాలో. సో ప్రొక్రాస్టినేషన్ అంటూ ఎక్కడ ఏమి జరగదు. ఇప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్సెస్ లేవు. బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్. బయటికి వెళ్ళి చేయాల్సిందేం లేదు, ఉన్నదంతా ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ఇన్ 4 walls. టీవీ అనేది మనం పెడితే వీ నో వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ వీఆర్ హియర్. నెగటివిటీ తప్పించి దాంట్లో పాజిటివ్ న్యూస్ గొప్పగా ఏం లేదు. కనుక ఈ టైంని ఈ ఎలక్ట్రానిక్ దీని నుండి స్విచ్ ఆఫ్ చేసుకొని, టీవీస్ నుండి స్విచ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా మనం ఒక పుస్తకం, పిల్లలకు ఒక పుస్తకం ఇచ్చేసి కొంతసేపు రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్న డిన్నర్ని, ఉన్న లంచ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ టైం మనం మళ్ళీ ఆ ప్రేమానుభూతులన్నింటినీ కూడా వీ హ్యావ్ టు స్టార్ట్ రీలివింగ్. ఆ కనెక్షన్స్ కూడా బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ విచ్ గాట్ లాస్ట్ డ్యూ టు అవర్ రష్ అండ్ ఎవ్రీథింగ్, దే విల్ ఆల్సో గెట్ రీస్టోర్డ్. ఈ టైంని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి, గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్. ఇట్లాంటి ఆపర్చునిటీ 70 days లాక్డౌన్, 35 days లాక్డౌన్ మళ్ళీ వీ విల్ నాట్ గెట్ ఇన్ ఫ్యూచర్. సో ఉన్న దాంట్లోనే వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ అండ్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ ఆపర్చునిటీని అందరూ కూడా వినియోగం చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు, అలాగే శ్రీనివాస్ గారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఆన్లైన్ ఎలా చూడాలి, ఎలా చేసుకోవాలి, ఎలా అలవాటు చేసుకోవాలి అనేది కూడా. సో ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.